హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివెక్స్ లైఫ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం ఇండస్ట్రియల్ విజిట్ పోతున్నాం కాలేజ్ నుంచి. అండ్ అందరు బస్కి వస్తే మనం కార్లో పోతున్నాం అనమాట. బెలినో ఇది తీసుకొని మనం బెలినో నవ్వదు గ్లాస్ బెలినోనే ఇదైతే తీసుకుపోయి ఆడబెట్టి ఆడికని మనం వేరే కార్లో పోతాం అనమాట. మా హెచ్ఓడి కూడా వస్తాడు, వీలైతే హెచ్ఓడిని కూడా వీడియోలో పెట్టేద్దాం. ఓకే, ఇంకా ఏంటి విశేషాలు అంటే ఇండస్ట్రియల్ విజిట్ అయితే పోతాం. ఆ కంపెనీ విజిట్ పోయేది కూడా కంపెనీ మా ఫ్రెండ్ గానే వాళ్ళ బాబాయ్దే అట్లా అనమాట. వేరేది అయితే తీసుకెళ్తలేరు కాలేజ్ నుంచి, మాకు తెలిసిన వాళ్ళ దానికే తీసుకుపోతారు. అది కూడా చూపిస్తా బయటకి అని. లోపల పర్మిషన్ ఉంటే లోపలికి కూడా వీడియోలు పెడతా. అదనమాట. మనం బెలినో అయితే పక్కన పెట్టేసినాం. ఇప్పుడు స్కార్పియోలో పోతున్నాం మనం ఆడికి. మనం స్కార్పియోలో ఎందుకు పోతున్నాం అంటే 5 మెంబర్స్ పోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే స్కార్పియోలో వాటర్ కూడా తీసుకోవాలి. ఎంటకు వాటర్ ఉన్నాయి, ఎందుకంటే ఆడ స్టూడెంట్స్కి అందరికీ వాటర్ కావాలి కదా. వాటర్ స్నాక్స్ అన్నీ తీసుకోవడానికే స్కార్పియో తీసుకున్నాం అనమాట. బెలినో వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. ఇదనమాట. స్టార్ట్ అయినాం ఇప్పుడే జస్ట్. అండ్ ఇది మా హెచ్ఓడి సార్ కార్ అనమాట, క్రేటా. సార్ ఇడే కార్లో వస్తుండే, ఆ వెంటకి స్టూడెంట్స్ అనమాట. వాళ్ళు స్టూడెంట్స్ బస్సులో వస్తారు. మేము మాత్రమే ఎందుకు కార్లో పోతున్నాం అంటే అదే రీజన్ అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ది కదా, అందరికీ చూపిద్దామని. ఇది బస్సులు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. రింగ్ రోడ్ ఎక్కినాము. రింగ్ రోడ్ ఎక్కి మళ్ళీ ఆడుకోనికి నాకు తెలిసి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది వీటికి. 2 బస్సులు. అండ్ బస్సులో మనం ఏమైనా బస్సులో పోతే ఎంజాయ్ చేస్తుంటే మీకు అందరు ఫ్రెండ్స్తో, కానీ బస్సులో ఎందుకు పోతలేమంటే ఫస్ట్ ఆడుకోతే మనకి అంటే ఎవరికి ఐడియా లేదు కదా. ఫస్ట్ పోయి వాటరు స్నాక్స్ అవన్నీ అరేంజ్ చేయడానికి కార్లో పోతున్నాం, ఇంకేం రీజన్ లేదు. అదే అనమాట మెయిన్ అయితే. అండ్ ఇంకో రీజన్ కూడా ఏంటంటే ఫాస్ట్గా పోతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఫస్ట్ మనకి బేసిక్ ఐడియా గిడే లేకుంటే కష్టం కదా. మనకి ఏమన్నా హెచ్ఓడి సార్ గిడ అందరికీ వాళ్ళు చెప్తారనమాట బేసిక్గా అసలుకి ఎట్లా వర్క్ చేస్తుంది, ఈ కంపెనీ దేని గురించి వర్క్ చేస్తుంది, అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మనం మిగతా స్టూడెంట్స్కి చెప్పడానికే ఈజీ అవుతుంది అని ఆ రీజన్తో ఫస్ట్ పోతున్నాం. అండ్ ఇంకోటి బస్సులు మాత్రం రింగ్ రోడ్ మీద నుంచి వస్తలేవు. అవి గచ్చిబౌలి కాడ ఎగ్జిట్ అయిపోతున్నాయి. గచ్చిబౌలి కాడ ఎగ్జిట్ అయిపోయి మియాపూర్, గచ్చిబౌలి అట్లా ఆ రూట్లో ఐడిఎం బొల్లారం వస్తుంది. ఇదనమాట. అండ్ వాటర్ వాళ్ళ ఎంప్లాయీస్కి చెప్పారనమాట వాటర్ లోపల పెట్టమని. యాక్చువల్గా ఈ కంపెనీ ఇది ఏం వర్క్ చేస్తుంది ఏంటి అంటే ఇందులో కెమికల్ తయారవుతాయి అనమాట. లైక్ ఫార్మసిటికల్స్కి ఉంటాయి కదా, ఫార్మసీ ట్యాబ్లెట్స్ తయారానికి వాటి కెమికల్ ఇక్కడ తయారవుతాయి అనమాట. ఎవరైతే రిక్వైర్మెంట్ కంపెనీ ఉంటుందో వాళ్ళు వీళ్ళకి ఫార్ములా ఇస్తారు, ఎట్లా చేయాలి, ఏ టెంపరేచర్ చేయాలి అవన్నీ వీళ్ళకి చెప్పి వీళ్ళకి రా మెటీరియల్స్ అవన్నీ చెప్తారనమాట. ఏవేవి యూజ్ చేయండి అవన్నీ చేసి వీళ్ళు అవన్నీ చేసి ఇక్కడ స్టోర్ చేస్తారనమాట. ఇవన్నీ రా మెటీరియల్స్. అండ్ ఇవన్నీ రా మెటీరియల్స్ యూజ్ చేస్తారు. ఇవన్నీ ల్యాబ్ ఉన్నాయన్నమాట. ఇలా ఇది శాంప్లింగ్ రూము ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటి టెస్ట్ చేసి వాళ్ళ ఇవే అనమాట మిషనరీ యూజ్ చేసేటివి. ఇవన్నీ మిషనరీ. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వీళ్ళు డిజైన్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ మోల్డ్ కానీ అంటే వాళ్ళ డిజైన్, వాళ్ళ షేప్, వాళ్ళ బ్రాండింగ్ అవన్నీ చేసుకుని వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఇవన్నీ పైపులు ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం కాంప్లికేటెడ్ ఉంది రిక్వైర్మెంట్. కాలేజ్ బస్సెస్ వచ్చేసినాయి, అందరు స్టూడెంట్స్ వచ్చేసారు. వీళ్ళు అందరు స్టూడెంట్స్. ఇదనమాట కంపెనీల లోపల. ఒక వీడియోస్ ఎందుకు పెడతలేనంటే ఇక ప్రైవసీ ఇష్యూస్ వాళ్ళకి కూడా ఉంటాయి కదా, అందుకోసమే కొంచెం బేసిక్ ఏదో అర్థం కావాలన్నట్టు ఇవి పెట్టాను. అండ్ అయిపోయింది మొత్తం. అయితే మనకి ఇప్పుడు మనము పెట్రోల్ లేదు, మార్నింగ్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించలేము. దానికోసం ఇప్పుడు మొత్తం ఈ అడ్వెంచర్ అవుతుంది. పెట్రోల్ షార్టేజ్ ఉంది కాబట్టి వేరే రూట్లో పోతున్నాము ఇట్లా. అందుకోసం ఇదంతా ప్రాబ్లం అయింది. ఇది ఈడ వాన గిడ పడ్డది, నిన్న వాన పడ్డది ఫుల్. అసలుకి ఇప్పుడు ఈ రోడ్లో పోతా గిడ తెలియదు. మేము ఫస్ట్ టైం పోతున్నాము. ఈ పెట్రోల్కి ఫుల్ లైన్. ఈ ప్రాబ్లం ఏందో కానీ పెట్రోల్కి ఎవ్రీ మంత్ ఒకసారి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. ఈ లైన్ చూడండి. మా దాంట్లో కార్లు మొత్తం అసలు పెట్రోల్ వేయలేము. మేము మార్నింగ్ వేయలేము, ఎందుకంటే ఈవినింగ్ వేయించుకున్నాం. కానీ ఏ బంక్లో చూసినా సిటీలో ఇటు సైడ్ పోయినా నో స్టాక్ అన్నిట్లో నో స్టాక్ బోర్డు పెట్టేసారు. అండ్ ఇది ఒక్క దగ్గర ఉంది. ఇక ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే మళ్ళీ ఒక 1 వీక్ వరకు సరిపోతుంది. తర్వాత చూద్దాం. ఇక అప్పటి వరకు మళ్ళీ సాల్వ్ అవుతున్న ప్రాబ్లం, లేదంటే ఏమవుతుందో ఏమో. పెట్రోల్ అయితే షార్టేజ్ లేదు, డీజిల్ ఉంది షార్టేజ్ అన్నీ అయితే అంటుర్రు. మనకైతే ఎగ్జాక్ట్లీ తెలియదు. అండ్ ఇంకోటి పెట్రోల్ లేకున్నా మేబీ కొన్ని వర్క్స్ డిలే అయినా నడుస్తాయేమో, కానీ డీజిల్ అయితే కంపల్సరీ. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది, పెద్ద వెహికల్స్ మొత్తం డిపెండ్ అయి ఉండేది డీజిల్ పైన కదా.
చూడాలి ఇక మరి గవర్నమెంట్ నుంచి మనకి ఏం రెస్పాన్స్ వస్తుందో, అసలు ఏం ప్రాబ్లం ఏంటో అయితే తెలియదు యాక్చువల్లీ. స్టాక్ ఉంది అంటారు, లేదు అంటారు, పెట్రోల్ రేట్లు తగ్గుతాయి అంటారు, పెరుగుతాయి అంటారు. సో చూడాలి ఇక. ఇదన్నమాట వ్లాగ్ అయితే, ఇది కంప్లీట్గా ఇండస్ట్రియల్ టూర్ విజిట్. ఎట్లా అనిపించిన లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.